హలో అండి. ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మహాకుంభాభిషేకం ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే దుర్గమ్మ మహాకుంభాభిషేకం సమయంలో పవిత్ర నదుల నుంచి తెచ్చిన జలంతో అభిషేకం చేస్తారు. అది ఎందుకంటే పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు మరియు ఋషులు మునులు కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ, నీ కృప దయ కరుణ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందాలి, నీ ఆశీర్వాదాలు దీవెనలు నీ చల్లని చూపు అందరి మీద ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి అడిగారు. అమ్మవారు ఇలా అన్నారంట: భూమిపై ఉన్న పవిత్ర నదుల శక్తి నా ఆలయంలో కలిస్తే అది ప్రపంచానికి శాంతి మరియు శుభం తీసుకొస్తుంది అని చెప్పారంట. అందుకే అప్పటి నుంచి ఋషులు భారతదేశంలోని పవిత్ర నదుల నుంచి జలాన్ని తెచ్చి అమ్మవారి యజ్ఞంలో కలిపారు. అవి ఏవేవి నదులంటే మనకున్న 7 నదులు: గంగా, యమున, గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి, సరస్వతి. అది ఎందుకంటే గంగా నది పాపాలను పవిత్రం చేసే శక్తి, యమునకి భక్తి మరియు ప్రేమ, గోదావరికి క్షమ మరియు కరుణ, కృష్ణకి జీవశక్తి, నర్మదాకి తపస్సు, కావేరి సంపద మరియు శ్రేయస్సు, సరస్వతి జ్ఞానం. ఇలా 7 నదుల జలం ఒకే కలశంలో కలిపితే అది సర్వతీర్థం జలంగా మారుతుందని విశ్వాసం అంట. అదే జలంతో అమ్మవారి ఆలయ గోపురం మరియు విగ్రహంపై అభిషేకం చేస్తే దేవాలయంలో దైవశక్తి మరింత పెరుగుతుందని శాస్త్రం ప్రకారం నమ్ముతున్నారు. సో అలాగే గురుగ్రహం ఒక్కసారి అన్ని రాశులు 12 రాశులు పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుందంట. ఈ 12 సంవత్సరాలు ఒక పూర్తి దైవిక కాలచక్రంగా భావిస్తారు. అందుకే దేవాలయాల్లో శక్తిని పునరుద్ధరించడానికి ఈ సమయంలో ముఖ్యంగా తీసుకుంటారు. కాబట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేసి దేవతా శక్తిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకంలో భారతదేశం మొత్తం పవిత్రత ఇంద్రకీలాద్రి మీద చేరుతుందని భక్తులందరూ నమ్ముతారు. ఇదేనండి నాకు తెలిసిన మహాకుంభాభిషేకం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. అండ్ నాకు తెలియంది మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ అమ్మవారి ఆశీస్సులు చల్లటి దీవెనలు ఇలాగే మన అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.